బట్ కొరియోగ్రఫీ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ జాబ్ కదా, మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్ ఉంటుంది అండ్ మీన్ వైల్ ఆ ప్రాజెక్ట్ వచ్చే వరకు ఎలా సర్వైవ్ అవుతారు? ఆ ప్రాజెక్ట్ వచ్చే వరకు ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నాం, ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు ఏం చేయాలని ట్రై చేస్తూనే ఉంటాం ఫినాన్షియల్‌గా అంతే. మాస్టర్. ఫినాన్షియలీ కొంచెం బిగినింగ్ టైంలో కొంచెం స్ట్రగుల్ ఉంటది. వి హావ్ టు ప్లాన్ అకార్డింగ్‌లీ అది. కానీ సినిమాలో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళే కూడా, ఈవెన్ కొంచెం సక్సెస్ అవ్వలేని వాళ్ళు కూడా, వాళ్ళని అడిగితే వాళ్ళు మాక్సిమం డబ్బు గురించి ఆలోచించరు. ఈవెన్ వాళ్ళు ఆకలితో ఉన్నా కూడా సినిమాని చాలా ప్రేమతో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. లేదంటే ఏదో ఒకటి చేస్తారు. సో, అది కొన్ని కొన్ని విషయాలు అట్లా ఉండడం వల్ల మనకి ఆకలితో ఉన్నామా కూడా కొన్ని రోజులు మనకు తెలీదు. ఎందుకంటే మనం సినిమాని అంత లవ్ చేస్తున్నాం. ఏదో ఒక్క రోజు మన గురించి నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆకలంతా ఆ వర్డ్‌లో పోతుంది. కరిగిపోతది. సో, అవన్నీ పెద్ద విషయమే కాదు మనకి. మీ లోయెస్ట్ లో అంటే ఏ ఏ సిచ్యువేషన్ చెప్తారు? లోయెస్ట్ లో అన్నది కాదు. ఐమ్ నాట్, నేను ఊరికే ఏదో నేను చాలా కష్టపడి ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పను. అబద్ధం చెప్పను. కొంచెం మనకేం కావాలో అవన్నీ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చా. ఓకే, బేసికల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయా? వెల్ సెటిల్ కాదు. మీడియం. మనకి ఏం కావాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే అబ్బాయి. సో, అంత పెద్ద కష్టమని చూడట్లేదు. కానీ ఒక్కసారి మన లైఫ్‌ని మనమే ఎదగాలి, మనం ఒక కొరియోగ్రాఫర్‌గా రావాలని చూసి చెన్నై వచ్చిన తర్వాత అన్నిటికి మనం అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టలేము కదా! ఆ సిట్యుయేషన్‌లో చాలా కష్టం ఉన్నది. అప్పుడు చాలా ఇంట్లో చెప్పకుండా కూడా ఉన్నది. అప్పుడు డబ్బులు ఉండదు. కొన్ని రోజులు ఫుడ్ ఉండదు. మనం దాన్ని పట్టించుకోలేం. అమ్మ నాన్న దగ్గర అడిగితే వస్తది. కానీ లేదు, అది లైఫ్ కాదు కదా! మనమే కదా ఇది కావాలని వచ్చాము. దీన్ని ఎదిగి దాన్ని మనం గోల్‌ని అచీవ్ చేసేంత దాకా ఏమొచ్చినా చూసుకుందాం, దాంట్లో ఏం లేదు. మనం ఎంత కొన్ని కష్టం అని చెప్తున్నాం కదా! అవన్నీ ఉన్నా కూడా డాన్స్ చేస్తున్నప్పుడో, లేదంటే అది చేస్తున్నప్పుడు వస్తున్న ఒక చిన్న క్లాప్సో, అప్లాసో వస్తున్నప్పుడు ఇవన్నీ కొత్త విషయమే కదా! ఓకే, ఓకే. సో, ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆపర్చునిటీస్ ఎక్కువే ఉంటాయి. డాన్స్ నంబర్స్, మాస్ నంబర్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఇన్ని ఇయర్స్ తెలుగు ఇండస్ట్రీకి బేస్ చేసుకొని ఉండటానికి వల్ల అది రీజన్ రీజన్ వచ్చి ఏంటి? నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర ఎక్కువ పని చేశాను కాబట్టి, తమిళ్ సాంగ్ కూడా చేసాం. యెస్, చాలా యెస్. తమిళ్ సాంగ్ చేసాము. కంపారిటివ్‌లీ తెలుగులో ఎక్కువ ఓకే. ఆయన చేసింది, ఆయన రీచ్ ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి, నేను ఆయనతోనే ట్రావెల్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువ చేశాను. అచ్చా, అచ్చా. మీ లేటెస్ట్ అక్కడ తమిళ్ డెబ్యూ మూవీ కూడా చూసాము. అంటే మూవీ చూడలేదు ఆబ్వియస్లీ. జననాయకన్ ఆ చిన్న క్లిప్‌తోనే వావ్ అని చెప్పేసి జనాలు మళ్ళీ దాన్ని కూడా రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ అది ఎలా జరిగింది మాస్టర్ ఆ జర్నీ? అది ఇవన్నీ జరగడానికి రీజన్ కూడా దసరావే. యాక్చువల్‌గా శ్రీకాంత్ అన్నవే. ఓకే. అప్పుడు దసరా మూవీలో సత్యన్ సూర్యన్ అని ఒక డీఓపీ సార్ ఉన్నారు. ఆయన జననాయకన్ డీఓపీ. ఓకే. సో, ఒకసారి ఈ దసరా ఇదంతా అయిన తర్వాత, మన ట్రిపుల్ ఆర్ ఇదంతా మాస్టర్‌తో జర్నీ అంతా అయ్యి, మనం ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలని ప్లాన్ చేసిన తర్వాత, నేను ఫస్ట్ కలిసింది శ్రీకాంత్ అన్నని. తర్వాత సత్య సార్‌ని కలిసా, డీఓపీ గారిని. ఆయన మన పని చూసారు దసరాలో. ఈ ఒక్క సెకండ్ కూడా అనుకోకుండా డైరెక్ట్‌గా డైరెక్టర్ హచ్ వినోద్ గారి దగ్గర ఆయన రూమ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఓకే. సుధన్యతను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారు. ఆయన పని నాకు తెలుసు, చాలా బాగా చేస్తారు. అవకాశం ఉందంటే ఇవ్వండి. దానికి ఒక గొప్ప మనసు కావాలి కదా! అంత త్వరగా ఎందుకంటే నాకు ఏ ప్రాజెక్ట్ నాకు ఆఫీస్‌లో ఉన్నప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ తెలీదు, ఏ డైరెక్టర్ తెలీదు, అది విజయ్ గారి మూవీ అనేదే తెలీదు. సత్య గారిని కలవడానికి వెళ్ళాను. అది ఆ మ్యాజిక్ జరిగింది. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అది నా కోసం చేశారు. అండ్ హచ్ వినోద్ గారు కూడా వార్మ్ వెల్కమ్ ఇచ్చి, ఓకే, మీరు ఇలా చేస్తున్నారా, మనం ట్రావెల్ అవుదాము. కానీ నేను ఎందుకంటే అలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో పెద్ద హీరోతో చేస్తున్నప్పుడు చాలా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మనకు అంత త్వరగా ఇవ్వరు కదా! సో, ఆయన కొన్ని రోజులు ట్రావెల్ చేయండి, ఏం హోప్ పెట్టుకోవద్దు, కానీ మనం చేద్దాం, ఎలాగో ఒకటి చేద్దామని అక్కడ కూడా హోల్డ్‌లో ఉంచారు. హోల్డ్‌లో ఉంచి చిన్న చిన్న విషయాలు చెప్పారు. దానికి మనం ఇచ్చిన అవుట్‌పుట్ చూసి ఆయనకి నచ్చి అక్కడ కూడా ఫస్ట్ ఒక మాంటేజ్ సాంగ్ ఇచ్చారు. ఆ మాంటేజ్ సాంగ్ స్టార్ట్ చేసాము. అది విజయ్ గారికి మళ్ళీ నచ్చింది. అలా మళ్ళీ ఒక రెవల్యూషన్ ఏ సాంగ్, ఓకే మాస్టర్ చేయని అని అలా ఇచ్చారు. అలా విజయ్ దళపతి గారితో చేశారు. సో, ఈ దసరా అయినా సరే, జననాయన అయినా, ఇది మన పారడైజ్ అయినా, జననాయన, ఇది అవన్నీ జరగడానికి దసరావే మెయిన్ పాత మొత్తం అంతా డిసైడ్ చేసింది దసరా. ఎస్, దసరా అంటే ఎప్పుడు అక్కడ ఆరంభం అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆ దసరా నుంచి స్టార్ట్ అయింది. నైస్.